జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కోసం సాగుతున్న ఈ ఎన్నికలో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండగా బీజేపీతో పాటు మొత్తంగా 58 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాగా గత నెల రోజులుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితం తేలనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభివృద్ధి నినాదం అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం. బీఆర్ఎస్ స్థానమైన జూబ్లీహిల్స్ ను ఎలాగైనా గెలిచి తీరాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బరిలోకి దిగారు. రాష్ట్ర మంత్రులంతా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రచారానికే ప్రాధాన్యత లభిస్తోంది. ఆయన స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. జూబ్లీహిల్స్ లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం ఉందని నిరూపించుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ నినాదం చేస్తున్నారు. కేవలం ఒక అసెంబ్లీ స్థానం కోసం ఒక ముఖ్యమంత్రి 4 రోజులు రోడ్ షో నిర్వహించడం గమనార్హం. నియోజకవర్గంలో ఉన్న 7 డివిజన్లలో సీఎం పర్యటించారు. ఇతర సామాజిక వర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు అంతా జూబ్లీహిల్స్ ప్రచారం మీదే ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పుకుంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగియనుంది. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి ప్రచారం ఏ విధంగా సాగుతుందనే విషయాల గురించి తెలియజేయడానికి బీఆర్ఎస్ నుంచి మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్ చెప్పండి, బీఆర్ఎస్ నిన్న కేటీఆర్ ప్రచారం చేస్తూ కూడా 4 లక్షల మంది ఓట్లు వేస్తే 4 కోట్ల మందికి మేలు జరుగుతుంది అని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు. దాంతో పాటు మరో 500 రోజుల్లో మన పాలన వస్తుంది అని చెప్పి కూడా పదే పదే ప్రజలని మోటివేట్ చేసే విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. సో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఏమంటారు? జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రచారానికి సంబంధించి నేతలంతా కూడా విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. రోడ్ షోలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న రోడ్ షో సందర్భంగా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. 14వ తేదీన ఒక తుఫాను వస్తుంది, ఆ తుఫానుతో రాష్ట్రంలో దిశ మారిపోతుందంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 14వ తేదీన వచ్చే రిజల్ట్స్ ఏదైతే ఉన్నా ఆ రిజల్ట్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఆ గెలుపు ద్వారా రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. 500 రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతుందంటూ కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంది. అదేవిధంగా 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేశారు. గతంలో కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా హామీలు ఇచ్చారు, అక్కడ హామీ అమలు చేయలేదు. దీనిపై చర్చకు సిద్ధమంటే కూడా ఒక్కళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే అభివృద్ధికి సంబంధించి, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కానీ, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ 10 ఏళ్ల పాలనకు సంబంధించిన చర్చకు రమ్మంటే కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ మేము చేసిన 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూడండి, అదేవిధంగా 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పాలన చూడండి అంటూ కూడా కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. రాబోయే ఎన్నికలు ఏదైతే ఉందో 11వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ ఉంది. అదేవిధంగా ఇది ఆడబిడ్డకి, అదేవిధంగా రౌడీ బిడ్డకి జరుగుతుందంటూ కూడా కొద్దిసేపు క్రితం మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని కీలక కామెంట్లు అయితే చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఎన్నికల్లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అమలు చేయని సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మాగంటి సునీతను గెలిపించాలంటూ కూడా హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు ఇద్దరు రంగంలో దిగేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు కొంత ఆలోచనలో పడ్డ పరిస్థితి ఉంది. అదేవిధంగా 10 ఏళ్లలో మైనార్టీలకు సంబంధించి అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీల ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి మైనార్టీలకు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ మైనార్టీలకు సంబంధించి అంటే మహమూద్ అలీని డిప్యూటీ సీఎంతో పాటు అదేవిధంగా హోంమంత్రిని కూడా చేశారు. ఇవన్నీ కూడా చూడండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే మైనార్టీలకు సంబంధించి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలతోనే అజరుద్దీన్కి ఒక మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా ఉంటుందా, మళ్ళీ ఎన్నికల తర్వాత ఊడుతుందా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కొంత ఆలోచనలో పడ్డట్టుంది. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీలకు సంబంధించి అంటే ఎంఐఎంకి సంబంధించి ఒక వర్గం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో మైనార్టీ ఓట్లు ఎటుపడతాయనే చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. మరికొద్ది గంటల్లో ప్రచారం ముగింపు నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ భారీ రోడ్ షో అయితే నిర్వహించనున్నారు. దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా తయారు చేయడం జరిగింది. ఎందుకంటే 5 గంటల తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి ప్రచారాలు నిర్వహించకూడదని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో 5 గంటల లోపే ప్రచార కార్యక్రమాలను ముగించాలా. ఉదయం 7:30 గంటలకు హరీష్ రావు కొన్ని చోట్ల కార్నర్ మీటింగ్లు అదేవిధంగా బస్తీ వాసులతో మమేకమవుతూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధిపై మేము చర్చకు సిద్ధమంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చెప్పట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా గత కాంగ్రెస్ పాలన చూసి ఓటేయండి అంటున్నాడు కానీ ఇక్కడ తన పాలన చూసి ఓటేయమని చెప్పట్లేదు. ఇది సీఎం రేవంత్ రెడ్డి తప్పించుకోవడానికి అంటే మోసపూరిత హామీలు ఇవ్వడానికి నిదర్శనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే గత కాంగ్రెస్ పాలన అంటే గతంలో వైఎస్ కానీ అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోషయ్య కానీ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ పాలన చూసి ఏమంటారా అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న హామీలపై మేము చర్చకు సిద్ధమంటున్నాం కానీ ఎక్కడ హామీలపై చర్చకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని ప్రజలు ఆలోచించాలి. ఇక్కడ ఏదైతే ఓటు వేస్తారో అంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు సంబంధించి 4 లక్షల మంది ఓటు వేస్తే 4 కోట్ల మందికి సంబంధించిన తలరాత మారుతుందంటూ కూడా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ప్రజలు కొంత ఆలోచనలో పడ్డ పరిస్థితి ఉంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అంటే అభ్యర్థిని ప్రకటించడం కానీ ఆ తర్వాత ప్రచారంలో ఇంటింటి ప్రచారం కానీ బాకీ కార్డుతో ప్రచారం కానీ ప్రతి ఒక్క అంశంలో కూడా దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చివరి అంకానికి చేరింది. ప్రచారం చివరి అంకం చేరడంతో మరింత దూకుడుగా ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. సాయంత్రం కార్యక్రమాలను అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. రామనరేష్ ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్ మాటలతోనే మెస్మరైజ్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం హరీష్ రావు మాట్లాడినప్పుడు కూడా ఆడబిడ్డకి రౌడీ బిడ్డకి జరుగుతున్న యుద్ధమని అంటే రెచ్చగొట్టే విధంగా కూడా కొంచెం వాళ్ళ మాటలు అయితే ఉంటాయి. అదే విధంగా కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనం గత 4-5 రోజుల ప్రచారం చూసిన రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం అట్లా కొంచెం ప్రజల్లో ఆలోచన వచ్చే విధంగా కూడా కారు కావాలా బుల్డోజర్ ఇట్లా రకరకాల రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడతారు. ఆ విధంగా వాళ్ళు చాలా సార్లు బెనిఫిట్ కూడా పొందిన సందర్భం కూడా మనం చూసాం కదా రామనరేష్. ఎన్నికల స్ట్రాటజీలో ప్రజలు ఒక ఆలోచనలో పడాలి. ఆలోచన పడితేనే వాళ్ళు దీనికి సంబంధించి ఎవరికి ఓటేయాలని దానికి సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉంటుంది. అందుకోసమనే కారు కావాలా బుల్డోజర్ కావాలా అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా హరీష్ రావు మాట్లాడుతూ కూడా ఆడబిడ్డ కావాలా రౌడీ బిడ్డ కావాలా అంటూ కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో ఆమెకి మేము అండగా ఉన్నాము, కేసీఆర్ అండగా ఉన్నారు, పార్టీ మొత్తం కూడా అండగా ఉంది. కానీ ఇక్కడ ఇటు నవీన్ యాదవ్ చూస్తే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో గతంలో ఓటుకు నోటు సంబంధించిన కేసులో దొరికారు. అదేవిధంగా ఆయనపై కేసులు ఉన్నాయి. మరోవైపు ఏదైతే నవీన్ యాదవ్కి సంబంధించిన కుటుంబ సభ్యులపై కూడా రౌడీ షీట్ ఉంది. వాళ్ళకి సంబంధించిన రౌడీ నేపథ్యం అంతా కొనసాగుతుంది. కాబట్టి ఇది ఆడబిడ్డకి అదేవిధంగా రౌడీ బిడ్డకు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ప్రజలు దీన్ని ఆలోచించుకోవాలంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోవైపు కేటీఆర్ కూడా ఇదే స్థాయిలో వ్యాఖ్యలు అయితే చేస్తున్న పరిస్థితి. ఏదైతే కారు కావాలా బుల్డోజర్ కావాలా, కారు గెలిస్తే మీ ఇళ్లకు సేఫ్గా ఉంటాయి, అదేవిధంగా బుల్డోజర్ గెలిస్తే మాత్రం మీ బస్తీల్లోకి తెల్లారే అంటే ఎన్నికలైన తెల్లారే బుల్డోజర్లు వస్తాయి, ఇల్లు కూల్చివేస్తారంటూ కూడా ప్రచారం సాగిస్తున్నారు. రోడ్ షోల్లో కూడా ఏదైతే హైడ్రాకి సంబంధించిన కూల్చివేతలు ఉన్నాయి ఈ అంశాన్ని ఎక్కడ రోడ్ షో జరిగినా కూడా దాన్ని డిస్ప్లే చేస్తున్నారు. ప్రజలు దానికి కొంత ఆలోచనలో పడుతున్న పరిస్థితి. ఎందుకంటే హైడ్రా వచ్చిన తర్వాత పేదల ఇల్లు కూల్చారు, పెద్దల ఇల్లు ఎవరు కూల్చలేదు, మంత్రులకు సంబంధించిన ఇల్లు ఎవరి ఇల్లు అయినా సరే చెరువులు మధ్యలో ఉన్న వాటిని ఎందుకు కూల్చలేదంటూ కూడా డిస్ప్లేలో చూపించింది. ఇదంతా కూడా ప్రజల్లో ఒక ఆలోచన అనేది పోతుంది. ఇది బలంగా ఈ వ్యవహారం అనేది ఏదైతే హైడ్రాకి సంబంధించిన
అంశం ప్రజల్లోకి బలంగా పోయిన పరిస్థితి. అదేవిధంగా నిరుద్యోగులకు సమస్య సంబంధించేసి కూడా నేరుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక జాబులు ఇచ్చారు, కానీ అంత వీళ్ళు స్పెషల్గా నోటిఫికేషన్లు ఏమన్నా ఇచ్చారా అంటే దానికి సమాధానం లేదు. కేవలం 50,000కు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ అవి ఎక్కడ ఇవ్వలేదని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు ఆటో కార్మికులకు సంబంధించి 24,000 బాకీ పడ్డారు, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. 161 మంది ఆటో కార్మికులు చనిపోయారు, వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. హైదరాబాద్ నగర అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో ఏమేం చేశాము? 42 ఫ్లైఓవర్లు కానీ అండర్ పాస్లు కానీ నిర్మించాము. రేవంత్ రెడ్డి వచ్చాక ఒక ఫ్లైఓవర్ అన్న కట్టాడా? మేము ఏదైతే నిర్మించిన ఫ్లైఓవర్లు ఉన్నా వాటికి కత్తెర పట్టుకొని రిబ్బన్లు కట్ చేస్తున్నాడు తప్ప ఎక్కడ ఏమి చేయలేదంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని చెప్పేసి ఎక్కడికి పోయినా హామీలు ఇస్తున్నారు. మేము గతంలో ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటినే ఇప్పుడు ప్రజలకు ఇస్తున్నారు తప్ప వీళ్ళు ఒక ఇందిరమ్మ ఇల్లు అయినా కట్టారా? దీనిపై చర్చకు వస్తారంటూ కూడా సవాల్ విసిరిన పరిస్థితి. గతంలో కంటోన్మెంట్లో 4,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు 6,000 కట్టిస్తామన్నారు. అక్కడ ప్రజలను మోసం చేశారు. ఇప్పటివరకు గెలిచిన తర్వాత ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టారా? దీనిపై చర్చకు సిద్ధమంటూ కూడా తలసాని శ్రీనివాస యాదవ్ సవాల్ విసిరిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సవాల్కి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు కూడా స్పందించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి చేసిన అభివృద్ధి అంటే గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దానికి చర్చకు వస్తారా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. దీనిపై కూడా సమాధానం చెప్పేందుకు ఎవరు రాని పరిస్థితి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా తమ స్ట్రాటజీని అయితే అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు దీనిపై ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి 11వ తారీఖు ఓటు ఎటు పడుతుందనే చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు కారు కావాలా, బుల్డోజర్ కావాలా, అదేవిధంగా ఆడబిడ్డ కావాలా, రౌడీ బిడ్డ కావాలా, ఇవన్నీ కూడా ప్రజల ఆలోచన పడే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. పూర్ణ అయితే రామ్ నరేష్, ప్రధానంగా చివరి రోజైన కేసీఆర్ వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అని చెప్పి అయితే విన్నాము. ఆయన వచ్చే అవకాశం కానీ లేకపోతే ఏమైనా వీడియో రూపంలో సందేశం కానీ ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? ఈ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో మొదటగా ఉన్నారు, ఎందుకంటే పార్టీ అధ్యక్షుడిగా. కానీ ఆయన ఇప్పుడు ఈ ఎన్నికలకు అయితే రావటం లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో క్లియర్గా అంటే డే 1 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చెప్తుంది ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే సిట్టింగ్ స్థానం ఉంది. అదేవిధంగా 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి కానీ, మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ, ఆయన బస్తీవాసులతో మమేకమైన తీరు కానీ ఇక్కడ ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారంటూ కూడా ముందు నుంచి చెప్తున్నారు. గెలుపు మాత్రం పక్కా అయిపోయింది. కేవలం మెజార్టీ కోసం మేము చూస్తున్నామంటూ కూడా ఇటు కేసీఆర్ చెప్పినా అదే చెప్తున్నారు, అదేవిధంగా కేటీఆర్ చెప్పినా కూడా అదే చెప్తున్నారు. అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన నేతలు అంటే కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేసీఆర్ మాత్రం ఈ ప్రచారానికి అయితే రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉప ఎన్నికలు అంటే ఇక్కడ కేవలం జూబ్లీహిల్స్ కి సంబంధించిన ఒక ఉప ఎన్నికే కాబట్టి దీనికి సంబంధించి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది నేతలంతా చెప్తున్నది ఏంటంటే ప్రచారానికి మేమంతా కేసీఆర్లమే, అంటే కేసీఆర్ మమ్మల్ని అందరినీ నాయకులుగా తీర్చిదిద్దాడు కాబట్టి మేము ప్రతి ఒక్కరు కూడా ఒక కేసీఆర్ లాగా ఇక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. బోన అయితే రామ్ నరేష్, ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ మహిళా ఓటర్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. మహిళలు మేము ఇచ్చినటువంటి ఉచిత బస్సు సౌకర్యం చూసి ఓటు వేస్తారు అని చెప్పి, కానీ దాన్ని కూడా బీఆర్ఎస్ అధిగమిస్తూ ఉంది. 2,500 ఇవ్వలేదని చెప్పి షాదిముఖ్ ఇలా రకరకాల అయితే ప్రచారం చేస్తూ ఉన్నాయి. సో మహిళా ఓటర్లు నాడి పట్టుకోవడం చాలా కష్టంగా కనిపిస్తూ ఉంది ఈ ఎన్నికల్లో. ఇక్కడ మహిళలకు సంబంధించి చాలా కీలక అంశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలో ఒక మగవారికి సంబంధించిన రేట్లు అంటే పురుషుల రేట్లు పెంచిన భక్తుల రేట్లు పెంచడంతో ఒక్కసారిగా అంటే ఒక చేత్తో ఇస్తూ ఒక చేత్తో రేట్లు పెంచడంతో ఒక్కసారిగా అంటే ఒక చేత్తో ఇస్తూ ఒక చేత్తో గుంజుకుంటుంది. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా ప్రజల్లోకి తీసుకువెళ్లిన పరిస్థితి ఉంది. పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా కూడా బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికులకి ఈ అంశాన్ని క్లియర్ గా ప్రజల్లోకి వెళ్లే విధంగా అయితే ప్రచారం సాగించారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి 2,500 పెన్షన్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మహిళలకు తులం బంగారం ఇస్తా ఉన్నారు. ఇవన్నీ ఎక్కడ అంటూ కూడా ప్రశ్నించాలంటే ప్రచారానికి వచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్ని అంశాలపై ప్రశ్నించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డు పేరుతో ప్రచారం నిర్వహించారు. మన ప్రచార కార్యక్రమాలు చూస్తే కొంతమంది మంత్రులు ప్రచారానికి వెళ్ళినప్పుడు మహిళలు అడిగారు, మాకు మహిళలకి పెన్షన్ ఇస్తా ఉన్నారా, ఎందుకు ఇవ్వట్లేదు, అదేవిధంగా వృద్ధులకు 4,000 రూపాయలు
ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళంతా నిలదీసిన పరిస్థితి. అయితే దీనికి సమాధానం చెప్పలేక మంత్రులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. ఇదంతా కూడా కాంగ్రెస్ కి మైనస్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనంతటి కూడా అంటే ఇటు మైనార్టీలకు సంబంధించి కూడా మైనార్టీలకు ఇంతకుముందు షాదీ ముబారక్ అని చెప్పి అదేవిధంగా రంజాన్ తోఫా అంటూ కూడా అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రెగ్నెన్సీ అప్పుడు కిట్ కేసీఆర్ కిట్ అని చెప్పేసి పంపిణీ చేశారు. ఇవన్నీ ఆగిపోయినాయి. అదేవిధంగా బస్తీ దవాఖానాలకు సంబంధించేసి మందుల పంపిణీ కూడా సరిగా లేదు. ఇవన్నీ అంశాలకు సంబంధించి కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఇస్తా అన్న పథకాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి అది చాలా ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. భూనా అలాగే రామనరేష్, ప్రధానంగా చూసుకుంటే కనుక మహిళలు ఓటింగ్తో పాటు డివిజన్ల వారీగా కూడా బీఆర్ఎస్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. అయితే డివిజన్ల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులకు సంబంధించి ఓటింగ్కి తీసుకువచ్చే విధంగా కూడా తన ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుంది కదా బీఆర్ఎస్. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఎన్నికలకు సంబంధించి ఒక స్ట్రాటజీ అంటే పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించి కానీ అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఒక స్ట్రాటజీ అనేది ఉంది. పార్టీకి సంబంధించిన కీలక నేతలు దీనిపై ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి, దానికి సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా ఏ అంశాలను తీసుకువెళ్లాలనేది వార్ రూమ్ నుంచే మొత్తం డిసైడ్ చేసి ఆ ప్రణాళికను గ్రౌండ్ లెవెల్లో అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రచారానికి సంబంధించి ప్రతి డివిజన్ కి ఒక ఇన్ఛార్జిని నియమించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను డివిజన్ ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఒక లీడర్ అంటే 25 కుటుంబాలకు ఒక లీడర్ వెళ్ళాలి. అదేవిధంగా ప్రచారాన్ని ఉదయం సాయంత్రం నిర్వహించాలి. ఆ ప్రచారం నిర్వహిస్తున్నారా లేదా, అక్కడ ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు నెగిటివ్ ఏముంది, అదేవిధంగా గత ప్రభుత్వానికి సంబంధించిన నెగిటివ్ అంశాలు ఏమున్నాయి, ఇవన్నిటిని కూడా నోట్ చేసుకుంటున్న పరిస్థితి. ఆ అంశాలకు సంబంధించి గతంలో ఎక్కడైనా తప్పులు జరిగితే ఆ తప్పులను సరిదిద్దుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ అన్ని అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ కూడా ప్రచార కార్యక్రమాలు ఇచ్చారు. వీటితో పాటు వివిధ జిల్లాల నుంచి మాజీ మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఇక్కడ తీసుకువచ్చారు. వాళ్ళతో కూడా ప్రచార కార్యక్రమాలు అంటే ఇక్కడ లోకల్ లీడర్లతో పాటు బయట నుంచి జిల్లాల నుంచి వచ్చిన లీడర్లు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించి వాళ్ళందరితో కూడా ప్రతి ఒక్క డివిజన్ అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ కి సంబంధించి 7 డివిజన్లు ఉన్నాయి. అంటే ఒక 6 డివిజన్లు ఫుల్ డివిజన్లు, సోమాజిగూడకు సంబంధించి పార్టీ ఉంది కాబట్టి ఈ ప్రతి డివిజన్ కి కూడా ఇతర జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా దింపేసి అక్కడ ప్రచార కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. ఒకవైపు కేటీఆర్ రోడ్ షోలు అదేవిధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి మానిటరింగ్ కూడా జరుగుతుంది. హరీష్ రావు కొద్ది రోజులు దూరమైనప్పటికీ కూడా నిన్నటి నుంచి ఆయన యాక్టివ్ గా పనిచేస్తున్న నేపథ్యంలో పార్టీలో కొంత కొత్త జోష్ అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. భువన. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.